అప్పటికే గీతాంజలి అనే సినిమా నాకు ఇచ్చిన ఆ బలం, ధైర్యం, ఒక నమ్మకం, దాన్ని ఒక రైట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి ఫర్ ఎ రైట్ ఫిల్మ్ అని నేను చూస్తున్న టైంలో ఆయన స్క్రిప్ట్ చెప్పడం, అదే రోజు ఆయన చెప్పిన రోజే అనుకుంటా వితిన్ 24 అవర్స్లో రవీందర్ రెడ్డి గారిని కలవడం మన శ్రీవాసు ఆఫీస్లో. The second half of the film is a complete action entertainer, and the first half is like a love story. The teaser, which is what we are about today, is a sort of a, when you see the teaser, you'll feel like wanting to watch the film immediately. I think we all got that feel. I also wanted to see how the rest of the film will sort of unfold. So it sort of, sets up, the rest of the film. And somebody told me if you put this teaser out, people want the film to release in 2 to 3 weeks. So you better have the film ready. ప్రత్యేకించి ధన్యవాదాలండి. బహుశా ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎవరికి ఫస్ట్ టైం ఒక స్ట్రైట్ మూవీకి ఒక గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు లాంటి డైరెక్టరు, టాలీవుడ్ కింగ్ రైటర్ కోనా గారి కాంబినేషన్లో, రెహమాన్ గురించి అంటే బహుశా నేను చెప్పబోతే కరెక్ట్ ఉంటుంది, మా అక్కినేని నాగ చైతన్య గారు, వీళ్ళ కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం రావడము పర్సనల్గా అయితే నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండి. Gautam knows how to make great films, and better than that, he knows how to give great songs. With or without Rahman sir, every film will have a magical song, and I think the one which is just playing out also it looks like it's going to be quite magical. ఎందుకంటే స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో గౌతమ్ గారి సినిమాలు చూసి పెరుగుతూ యాక్టర్ అవుతే అలాంటి హీరో అవ్వాలని ఒక అంబిషన్. అండ్ సినిమా ఓకే అయినప్పుడు నిజంగా ఐ కాంట్ బిలీవ్ ఇట్. అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన నాకు ఒక డైరెక్షన్ చూపించారు. నేను లవ్ స్టోరీస్లో బాగా సూట్ అవుతానని, ఆడియన్స్లో కూడా ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది.